F3 సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. అదలా ఉంటే ఆమె నటించిన సినిమా బబ్లీ బౌన్సర్. తమన్నా ప్రధాన పాత్రలో రూపొందిన కామెడీ డ్రామా బబ్లీ బౌన్సర్. ఈ సినిమాకు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. హాట్స్టార్ లో తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అయ్యింది. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోలా శంకర్ తమిళ వేదాళంకు రీమేక్ గా వచ్చింది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. తమన్నా యువ హీరో సత్యదేవ్ తో కలిసి గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించింది. కన్నడ హిట్ మూవీ లవ్ మాక్టైల్ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. 2020లో లాక్డౌన్ సమయంలో సినిమాలు కాకుండా వెబ్ సిరీస్ వైపు అడుగులు వేసింది తమన్నా. దాదాపు 17 ఏళ్ల కింద ఈమె తొలిసారి స్క్రీన్ పై కనిపించింది. 10వ తరగతి చదువుతున్న రోజుల్లోనే తమన్నా సినిమాలోకి వచ్చేసింది. శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అప్పట్లో మంచు మనోజ్తో కలిసి కేవలం 15 ఏళ్ల వయసులోనే నటించింది తమన్నా. దానికంటే ముందుగానే ఓ కమర్షియల్ యాడ్ చేసింది తమన్నా. పగలు 10th ఎగ్జామ్స్ రాసి మధ్యాహ్నం కనీసం పార్లర్ కూడా వెళ్లకుండా 2 నుంచి 10 గంటల వరకు 3 రోజుల పాటు కమర్షియల్ యాడ్ చేసింది తమన్నా. తమన్నా ఓవైపు చిరంజీవి, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో నటిస్తూనే మరోవైపు సందీప్ కిషన్, సత్యదేవ్ వంటి కుర్ర హీరోలతో జతకడుతూ దూసుకుపోతోంది. ఓవైపు లవ్ స్టోరీలు చేస్తూనే మరోవైపు బాహుబలి వంటి సినిమాల్లో వీర నారిగాను పాత్ర చేసి ఈ బ్యూటీ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించింది. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ వంటి స్టార్లకి జోడీగా నటించి మంచి విజయాలను అందుకుంది.